నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. లాస్ట్ టైం వీడియోలో ఎలా జీవించాలనే దానికి 3 ఎగ్జాంపుల్స్ చెప్పారు మీరు. ధీరుబాంబని పిల్లలకి ఏ విధంగా జరిగింది అనేది, తర్వాత పిల్లలకు జీవించడం నేర్పించేస్తే చాలండి, ఇంకేం నేర్పాల్సిన అవసరం లేదు. డబ్బు సంపద ఐశ్వర్యం అనే సబ్జెక్ట్ ఇస్తూ జీవించడం ఒకటి నేర్పించి సరిపోతుంది అంతే. ఎక్కడన్నా బతికే పొద్దాక వాళ్ళని పట్టుకొని అది చేయలేదు వాళ్ళని సాధిస్తున్నారండి పిల్లల్ని. ఈరోజు పెద్దలు కూడా ఏం చేస్తున్నారంటే ప్రతిదానికి సాధిస్తున్నారు, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు. అలాంటి మాటలు మాట్లాడకండి. నేను పిల్లల విషయంలో నేను 100,000 సార్లు చెప్పా, పిల్లల్ని కనాలి, వాళ్ళ తలరాతలు కనలేదు. ఎందుకంటే వాడు గత జన్మలో ఏం ఊహించుకొని వచ్చాడో అదంతా ఈ జన్మలు జరుగుతుంది. కాబట్టి పిల్లల్ని ఎక్కడ కూడా మీరు ఫోర్స్ చేయకండి. ఏ విషయంలో కూడా కావాల్సిన ఇచ్చే ప్రయత్నం చేయండి. అందుకంటే ఏం లేదు, మీరు తల్లిదండ్రులుగా మీరు చేసే బాధ్యత అది. వాళ్ళకి కావాల్సిన మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి అంతే. డెఫినెట్గా సార్. 326వ మనీ మంత్ర వీడియో, ఇందులో ఏం చెప్తున్నారు? మనం ఒక కంపెనీలో కానీ, లేదంటే జీవితంలో కానీ, లేకపోతే ఒక కాంపిటీషన్లో కానీ మనకు 2 ఉంటాయండి. ఒకటి విజయం, 2 అపజయం. అవును. ఒకటి 2 విజయం, అపజయం. మనం ఎక్కడైనా ఇవి 2 బేరీ వేసుకుని లైఫ్ అంతా ముందుకు తీసుకెళ్తాం. అందుకని మీరు ఎదగడం లేదు. ఎందుకంటే ఒక సక్సెస్ సాధించేప్పుడు నేను గెలిచాను అనుకుంటున్నారు, ఒక ఫెయిల్యూర్ కాగానే మళ్ళీ మీరు నీరసపడిపోతున్నారు. అర్థం, నీరసపడిపోతున్నారు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ పరిగెత్తడం అవుతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎంత కష్టం అది. అప్పటికే పరిగెత్తి అలసిపోయామే, మళ్ళీ స్టార్టింగ్ నుంచి పరిగెత్తాలన్నప్పుడు మీకు ఎంత ఇబ్బంది అవుతుంది అది ఒకసారి ఆలోచించు. ఇలా ఎన్నిసార్లు పడిపోతారు. ఒకసారి గెలిచారా మళ్ళీ పడిపోవడం, గెలిచారా మళ్ళీ పడము, మళ్ళీ ప్రతిదానికి కాంపిటీషన్లో ప్రతి దగ్గర ఓడిపోవడమే జరుగుతుంది. 10 సార్లు ఓడిపోతే ఒక్కసారి గెలుస్తున్నారు. మనం కొన్ని వర్డ్స్ చెప్తాం, ఎన్నిసార్లు అయినా సరే ఓటమి భయపడకు. ఇట్లాంటి మాటలు డైలాగులు దాగుతాయి, దేనికి పనికిరావు అని. అర్థమైందా? మీ లక్ష్యం కోసం గట్టిగా పనిచేయండి, మీ సంకల్పం ఇవన్నీ ఏం పనిచేయవు. కాబట్టి మీ యొక్క డిక్షనరీలోంచి గెలుపు ఓటం అనే పదాలని తీసేయండి. గెలుపు ఓటం అనే పదాలని తీసేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ పుట్టడం అనేది గెలవడం కోసం పుట్టలేదు, మీరు ఓడిపోవడానికి కోసం పుట్టలేదు. మరి ఎందుకు జన్మ తీసుకున్నారు? ఇక్కడ నిరంతరం మీరు ఎప్పుడూ కూడా ఒక ఉన్నత స్థితిలో ఉండడానికి మీరు జన్మ తీసుకున్నారు. దాన్ని సృష్టించుకోండి సరిపోతుంది. ఆ 2 పదాలని తీసేసుకొని అక్కడ క్రియేషన్ అనే దాన్ని మీరు పెట్టుకోండి. అంటే ఓడిపోవడం గెలవడం అనేది తీసేసి ఆ ప్లేస్లో మీరు క్రియేషన్ అనే పదాన్ని మీరు పెట్టుకోండి. అంటే మీరు ఏం చేయాలి? 24 గంటలు కూడా మీ జీవితాన్ని ఉన్నతంగా ఊహిస్తూ అంతకంతకంతకు ఊహిస్తూనే పోవాలి. ఎప్పుడైతే మీరు ఆ సృష్టించుకుంటున్నారో ఆ సృష్టించుకోవడంలో మీకు అపజయం లేదు, విజయం లేదు. ఈ పదాలని పెట్టుకున్నారు కాబట్టి మీ లైఫ్లో డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అంటే ఓడిదుడుకులు రావడం కానీ, లేకపోతే ప్రతి దగ్గర మన కాంపిటీషన్ ఎదురు కావడం లేదు. మీరు ఏమనుకున్నారో అది అయిపోయినారు అంతే. ఇంకక్కడ మళ్ళీ ఓటమేముంది? ఫలానా నేను గేమ్ గెలిచేశారు అంతే. ఇంత సంపాదించేశారు. ఇది కొనాలనుకున్నారా, కొనేశారు. ఇంకా మళ్ళీ అక్కడ ఓటమి ఎక్కడ ఉంది? అపజయం ఏంటి, జయం ఏంటి? ఆ పదాలే లేవు కదా అక్కడ. ఇది చాలామందికి తెలియదు. చాలామందికి తెలియకుండా ఏం చేస్తున్నారంటే ప్రతి దగ్గర కాంపిటీషన్ వీళ్ళే పెట్టుకుంటున్నారు. ప్రతి దగ్గర నన్ను మించిన వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళని నేను ఎదుర్కోవాలంటే నీకు ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం ఎన్నోసార్లు విన్నాం, వాడిని అధిగమించడం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఒక గేమ్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్పీడ్ కానీ, ఆ యొక్క బాడీ యాటిట్యూడ్ కానీ, హైట్ కానీ, లెంత్ కానీ, వెడ్త్ కానీ, ఇవన్నీ మనకు ఒక పరిగణలోకి తీసుకొని మనకు ఒక బోర్డు మీద దాన్ని రిప్రజెంట్ చేస్తారు. అవును. ఇప్పుడు దానికి సరిపడని లేదు బాడీ కానీ, అది కానీ. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తీసుకోండి, ఆయన హైట్కి అంత చేశాడంటే అది సరిపోదు. అవును కదా? ఆయన మించిన హైటు చాలా దృఢంగా ఎంతోమంది ఉన్నారు. మరి ఆయన ఎందుకు సాధించాడు? ఇప్పుడు ఆయన ఎవరిని పరిగణలోకి తీసుకోలేదు, ఎవరి గురించి ఆలోచించలేదు. నేను ఓడిపోతానా గెలుస్తాననే ఆలోచనలు కూడా లేదు. ఆయన అనుకున్న ఒక దృష్టిలో ఉంది, దాన్ని సృష్టించుకున్నాడు, దానికోసం సాధించేస్తాడు. సింపుల్. అర్థమవుతుందా? అనుకున్న సాధించడం కోసం జయం అపజయంతో నీకు సంబంధం లేదు. కాబట్టి మీ డిక్షనరీలోంచి గెలుపు ఓటంలు అంటే ముందు తీసేసి మీకు ఏం కావాలనే దాన్ని మీరు సృష్టించుకోండి. సృష్టి అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇంత గొప్ప క్రియేషన్ అంటే ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా మొదలైంది కూడా ఒక ఆలోచనతోనే. అవును. బాగా గుర్తుంచుకోండి. ఒక ఆలయం కట్టాలి, లేదా ఒక ఇల్లు కట్టాలి, ఒక మంచి కన్స్ట్రక్షన్ చేయాలి, ఇవన్నీ కూడా మీ ఆలోచనలనే సృష్టి ద్వారా బయటకు వచ్చాయి. ఇంత గొప్ప పనులు జరిగినప్పుడు మీ జీవితాన్ని మీరు సృష్టించుకోవడం అనేది చాలా ఈజీ. అది ఎప్పుడైతే మీకు తెలుస్తుందో ఇక మీ ప్రపంచంలో గెలిపోవడం లేవు, ఏది కూడా మీకు అసాధ్యం అనేది లేదు. కాబట్టి ఎంత వీలైతే అంత మీ డిక్షనరీలోంచి ఫస్ట్ నేను గెలుపు ఓటములు లేకపోతే సక్సెస్ అన్సక్సెస్
ఈ పదాలని ఫస్ట్ తీసేయండి. తీసేస్తేనే మీకు సృష్టి అనేది జరగడం మొదలవుతుంది. మీరు తీయగానే సృష్టి అనేది జరగడం. సృష్టి అనేది ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఇది బాగా గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు మన శరీరంలో ఎన్నో కణాలు ఉన్నాయండి. అవి నిరంతరం కొన్ని చనిపోతే మళ్ళీ ఉత్పత్తి జరుగుతుంది. 15 రోజులకు ఒకసారి పాత కణాలన్నీ పోయి కొత్త కణాలు వస్తాయని చెప్పేసి మన సైన్స్ చెప్తుంది. అలా ఈ సృష్టి మీద ప్రతిదీ ఏదైనా సరే స్థిరంగా ఉండజాలదు. అది ఎప్పుడు ప్రజ్వలిస్తూనే ఉంటుంది. కాబట్టి నీ ఆలోచనలు కానీ, నీ యొక్క యాటిట్యూడ్ కానీ, నీ యొక్క యాక్టివ్నెస్ కానీ, ఇవన్నీ కూడా నీ లోపల ఉన్నటువంటి ఏవైతుందో అవన్నీ కూడా మీ సృష్టించుకోవడానికి ఉపయోగపడడానికి మీ ఆలోచనలు చేయండి. అవన్నీ ఏం చేస్తాయంటే నిరంతరం సృష్టి చేస్తాయి. అవును. ఎప్పుడైతే మీరు ఏది లేదనుకో స్తబ్దంగా ఉన్నారనుకోండి, మీరేం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అవి ఎప్పుడు కూడా నిరంతరం వాటి పురోగమనం వైపు మాత్రమే నడుస్తాయి. మనం ఏం చెప్తామంటే ఇన్ఫినిటీ ఎక్స్పాండ్ టు ఇన్ఫినిటీ, అనంతం ఇంకా అనంతం వైపు ప్రయాణిస్తాయి. మీ పేరులాగా. కాబట్టి సృష్టి అనేది ఇంకా సృష్టించడం కోసం మాత్రం ప్రయాణం చేస్తుంది. కాబట్టి మీ ఆలోచనలన్నీ 24 గంటలు సృష్టించడం మీద మీరు దృష్టి పెట్టండి. అలా 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 మీరు ముందుకు వెళ్ళిపోండి. అంత సింపుల్. మీ లైఫ్ సెట్ అయిపోయింది అంతే. ఇంకా అంతే. ఎక్కడ కూడా తగ్గదు, ఎక్కడ కూడా మీ ఆలోచనలు తగ్గదు, ఎక్కడ కూడా మీరు జయం అపజయం మీ జీవితంలో లేవు. అసలు ఆ వర్డ్సే లేవు మీ జీవితంలో. చాలామంది 2 వర్డ్స్ పట్టుకొని అక్కడక్కడ సక్సెస్ అవుతూ ఓడిపోతూ సక్సెస్ అవుతూ ఓడిపోతూ అయిపోతుంది. జీవితం ఫినిష్ అయిపోతుంది. కాబట్టి ఒక్కటే మన జీవితంలో ఏముంది, సృష్టించుకోవడం. అదొక్కటి తెలిస్తే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. ఎస్, మీరు చెప్పిన విధంగానే ఏదైనా మంచి మనం క్రియేట్ చేస్తే అంటే తెలియకుండానే వివిధ రూపాల్లో అది ముందుకు వెళ్ళిపోతుంది. అదే చెప్తున్నాను కదా, ఎప్పుడైనా చైతన్య శక్తి ఎప్పుడు స్థిరంగా ఉండజాలదు. సూత్రం బేసిక్ అనమాట. చైతన్య శక్తి ఎప్పుడు స్థిరంగా ఉండజాలదు. అది నిరంతరం ప్రజ్వలిస్తూనే ఉంటుంది. అంటే అనంతంగా ఇంకా అనంతంగా మారిపోతుంది అనమాట. ఏదైనా ఒక ఆలోచన అనేది అంతకంతగా రెట్టింపు అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టింది, దాన్ని ఎంత వీలైతే ఎంత దానికి ఎన్నో రూపురేఖలు వచ్చి ఇంకా పెద్దగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో చేస్తారు. అలాగే మన ఆలోచనలు, మన లైఫ్, మన ప్రాజెక్ట్ ఏదైతుందో మనం ఎలా స్థిరపడాలనేది ఒకసారి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు, సృష్టించుకోవడం మొదలుపెట్టినప్పుడు గొప్ప గొప్ప ఆలోచనలు వస్తూ ఇంకా ముందుకు వెళ్ళిపోతాం. అదే అందుకే అంటారు అనంతంగా విస్తరిస్తుంది. అదే దాన్ని సృష్టించుకోవడంలో మనం పెట్టేస్తే సరిపోతుంది. ఆలోచనలు కూడా అదే విధంగా ఉండాలి. నిజంగా మీ ఆలోచనలు ఎంత ఆలోచిస్తే అంత మీరు పొందగలుగుతారు. కొత్త అంటే ఎన్ని పాజిటివ్ ఆలోచనలు సృష్టించుకుంటే అంత మీరు పొందాలి. మీరు పెట్టేటువంటి ఏవైతే ఆర్టికల్స్ ఉంటాయో అవి నేను చూసినప్పుడు ఎంత బాగా ఎలా ఆలోచిస్తారా అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఎక్సలెంట్ సబ్జెక్ట్. అవును. పనికిరాని వాటి అన్నిటి మీద పెట్టి మన టైం వేస్ట్ చేసుకునే కంటే పనికొచ్చేదాన్ని ఒకదాన్ని పట్టుకు సరిపోతుంది కదా. కాబట్టి ఇది పనికొచ్చేది కదా. నేను అది ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను. అండ్ మీకోసం కాదు, మీరు ఇదంతా తెలుసుకోవాల్సింది, ఇదంతా నేర్చుకోవాల్సింది, ఇదంతా ప్రాక్టీస్ చేయాల్సింది మీరు సంపాదించడం కోసం కాదు. ఎందుకంటే మీకు తెలిసిపోయింది, ఆల్రెడీ వీడియోల ద్వారా తెలిసిపోయింది, క్లాసుల ద్వారా మీరు సంపాదించేస్తున్నారు అనేది. మీ తరతరాలకి సబ్జెక్ట్ అందించాలి. మీ పిల్లలకి, మన వాళ్ళకి, మీ తమ్ముళ్ళకి, మీ బ్రదర్స్కి, అందరికీ సబ్జెక్ట్ మీరు అందించాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకోళ్ళ దగ్గర చేయి చాపొద్దు, ఎవరు చేయి కింద. అవును. ఎవరి దగ్గర కూడా వాళ్ళు వంగద్దు, ఎక్కడ కూడా లొంగద్దు. కాబట్టి వాళ్ళు ధైర్యంగా బతకగలగాలి, వాళ్ళు హ్యాపీగా కోటీశ్వరులకు బతకాలి. కాబట్టి సబ్జెక్ట్ని వాళ్ళకి నేర్పించండి. అందుకని నేర్పించడం కోసం మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీరు సాధించండి. అప్పుడు మీకు అవగాహన వస్తుంది, దాన్ని ఈజీగా చెప్పగలుగుతారు. ఈ సబ్జెక్ట్ ఇవ్వండి చాలు పిల్లలకి, ఇంకేం అవసరం. అవును. జయ అపజయాల గురించి పక్కన పెట్టేసి అవి లేవండి. మనం అనుకుంటున్నాం కాబట్టి అవన్నీ వస్తున్నాయి మనకి. అవన్నీ లేవు. సృష్టించుకోవడం అనేది ఒకటి తెలిసింది అనుకో డిక్షనరీలో, అవి తీసేయండి. పాత 2 పదాలు తీసేసి క్రియేషన్ అనే పదాలు పెట్టుకోండి, సరిపోతుంది. అవి లేవు, మనం సృష్టించుకున్నాం. అవి కూడా ఆ సృష్టిలోంచి తీసేయండి, ఇది ఒకటి పెట్టుకోండి, సృష్టించుకోండి, సరిపోతుంది. తప్పకుండా. మనీ మంత్ర చేసినటువంటి వీడియోస్లో ఏవైతే ఉన్నాయో నిజంగా సృష్టించుకున్నటువంటి ఆలోచనల ద్వారానే చాలామంది పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి కింద పాజిటివ్ కామెంట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఆ విధంగా క్రియేట్ చేసుకున్నారు. ఆ డిక్షనరీలో మీరు చెప్పినట్లు జయ అపజయాలనే పక్కన అంటే లేకుండా ఓన్లీ ఏదైనా కొత్తవి సృష్టించుకొని ముందుకు వెళ్ళిపోవడం చాలా వెళ్ళిపోతారు అంతే. అవును. మంచి నాలెడ్జ్ని ఇచ్చారు అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇన్ని వీడియోస్ చేసిన తర్వాత ప్రతి దాంట్లోనూ ఒక కొత్తదనంతో ముందుకెళ్తూ ప్రతి ఆలోచనలోనూ ఈవెన్ మీరు మెసేజ్ పెట్టేటువంటి అంటే మీకు చాలా ఆర్టికల్స్ వస్తాయి, మీరు క్రియేట్ చేసినవి ఉంటాయి. ఆ ఆలోచనలు చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇంత గొప్పగా ఏ విధంగా ఆలోచించగలుగుతారని. ఆలోచించినప్పుడు వస్తాయి ఆలోచనలు, లేకపోతే రావు. అదే కానీ అఫర్మేషన్స్ మాత్రం భలే నీట్గా రాస్తున్నారు సార్. అంటే అందరికి ఈజీగా అర్థమయ్యేట్టు. అవును. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.